హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరం వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసిన వీడియో అండి. ఉదయాన్నే ఇంకా నార్మల్గా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ముందు రోజు వైభవ లక్ష్మి పూజ చేసుకున్నాను కదా. ఇంకా శనివారము యథావిధిగా మళ్ళీ అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి కాబట్టి దీపారాధన చేసుకొని ఉద్వాసన చెప్పేసేసి దాంతో పాటుగా నా శనివారం పూజ కూడా ఉంది కదా. ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాను నేను ఖచ్చితంగా. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. మీరు కూడా వీలైతే అండి, అంటే నేను ఎవరిని ఫోర్స్ చేసి చెప్పను, తప్పకుండా రాగి పాత్రలో దీపారాధన అయితే చేసి చూడండి, చాలా మంచిది. అది చేయడం మొదలుపెట్టిన తర్వాత డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి నేను పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే సేమియా ఉప్మా చేశాను పిల్లలకి, ఇంకా నాకు. ఈలోపు చూసారు కదా, ఇందాక చూపించాను, అతను పొద్దున్నే వచ్చేసాడు. నాకు మాత్రం శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే ఖచ్చితంగా నాకు బాగా నమ్మకం అండి, ఇంటికైతే ఎవరో ఒకళ్ళు వస్తారు. అది ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని అయితే కాదు. నేనైతే ఎవరొచ్చినా సరే ఆ స్వామి రూపంగానే భావించి నేను వాళ్ళకైతే ఏదో ఒకటైతే ఖచ్చితంగా పెడతాను, ప్రసాదం కిందే అనుకుంటాను నేను. ఇంకా అతనికి వచ్చాడు పొద్దున్నే అతను. ఇక అతను రాగానే అతనికి తింటావా అని అడిగితే తింటాను అని అన్నాడు. అతనే వచ్చి అడిగాడు యాక్చువల్గా గుమ్మంలోకి వచ్చి, అన్నం లేదు మరి, ఉప్మా చేశాను పెట్టినా, మరి తింటావా అంటే, అసలు ఎప్పుడు ఉప్మాలు అట్లాంటివి తినడు అతను, అలాంటిది తింటానన్నాడు. సరే అని చెప్పి ఇంకా అతనికి కూడా పెట్టిచ్చేసేసాను. ఇంకా మంచినీళ్ళు అవి ఇస్తే తను తినేసి కాసేపు పడుకొని తర్వాత ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇంకా వంట చేయాలి కదా, ఇంకా తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిన తర్వాత ఇంకా నేనైతే వంటకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ పనులు అయిపోయాయి, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట చేద్దామని వంటింట్లోకి అయితే వచ్చి ముందు రైస్ అయితే పెట్టేశాను. అయితే ఈరోజు నేను చూపించే కూర వచ్చేసి తెలిసిన కూరే కదా అని చెప్పనైతే వీడియోని స్కిప్ చేసేయకండి. ఎందుకంటే నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఇందులో మీకు 1, 2 అయినా మీకు యూజ్ అవ్వచ్చు కదా అని అయితే నేను అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోనైతే చూడండి. నాకు తెలిసి 100% మీకైతే యూజ్ అయ్యే టిప్పే నేను చెప్తానని అనుకుంటున్నాను. ఇంకా కూర విషయానికొస్తే వంకాయ కూర చేద్దామని చెప్పనని, యాక్చువల్‌గా కూరగాయలైతే ఏమీ లేవు, మార్కెట్‌కి వెళ్ళి రావాలి. మా వారికేమో కుదరట్లేదు, కొంచెం 2 రోజులు ఆయన బిజీగా ఉన్నారు. సరే ఇంటి దగ్గరే ఇవి కూరలైతే తీసుకున్నాను అందాక. ఇంకా వీలుని బట్టి చూసుకొని మార్కెట్‌కైతే వెళ్ళి రావాలి అని అనుకున్నాను. సరే కాస్త వంకాయలు, బెండకాయలు తీసుకొచ్చాడు కృష్ణ. ఇంకా వంకాయ కూర అయితే చేద్దామని చెప్పి వంకాయల్ని కాయలు కాయలుగా చేద్దామని 4 పక్షాల్లాగా కట్ చేసి నీళ్ళల్లో వేసి అయితే పెట్టాను, ఉప్పు నీళ్ళల్లో, ఉప్పు వేసిన నీళ్ళల్లో. తర్వాత టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి. తర్వాత వచ్చేసి ఈ నీళ్ళల్లో వేసిన వంకాయల్ని తీసేసి చిల్లుల పళ్ళెంలో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఈరోజు శనగపిండి పెట్టి స్టఫ్ చేసి కూర అయితే చేద్దామని చెప్పానని అనుకున్నాను. పిల్లలకి చాలా ఇష్టము ఆ కూర. పైగా ఇవాళ సాటర్డే, సెకండ్ సాటర్డే స్కూలు, కాలేజీ లేదు, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. సరే వాళ్ళకి ఇష్టమైన కూర కదా అని చెప్పి ఇంక ఇది చేద్దాము అని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మనం పొడి పెట్టినప్పుడు వంకాయలు డైరెక్ట్‌గా నీళ్ళల్లోంచి తీసుకొని పొడి పెట్టామనుకోండి, అదేంటంటే ఆ తడికి వంకాయలో మనం స్టఫ్ చేసిన పొడి అది సరిగా ఉండదు కదా. అందుకు నీళ్ళ నీళ్ళగా అనిపిస్తుందని నేను ముందు నీళ్ళల్లోంచి కాయలన్నీ తీసేసి ఒక 2, 3 నిమిషాలు పక్కన అలా పెట్టేస్తాను, కాస్త తడంతా నీళ్లు ఓడిపోయేటట్టుగా. అది అవైతే ఇంకా పళ్ళెంలో వేసి పెట్టేశాను, చిల్లుల పళ్ళెంలో వంకాయలు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మూకుడు పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, అదేవిధంగా పసుపు వేసుకొని పోపు అయితే వేయించేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. నేను చాలా వీడియోస్లలో చెప్పిన టిప్, మరి మీరు ఇది ఫాలో అవుతున్నారో లేదో నాకైతే తెలీదండి. ఈ విధంగా నూనెలోనే ఉప్పు వేసామంటే మనం వంట అనేది చాలా త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే నూనెలో ఉప్పు వేయడం వల్ల కూర అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. అది ఏ కూర అయినా సరే చాలా తొందరగా ఉడికిపోతుంది. నేను ఈ టిప్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చెప్తున్నాను. మరి ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారో మరి నాకైతే తెలీదు. నాకైతే ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు మేము ఫాలో అవుతున్నాము, చాలా బాగా యూజ్ అయ్యింది అని. మొత్తం మీద అయితే నేను నూనెలోనే ఉప్పు వేసేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ కూడా వేసి పోపు వేగిన తర్వాత ఇందాక కట్ చేసిన టమాటాలు వేసేసి ఒకసారి కలిపేశాను. కలిపేసి ఇంకా అది మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటున్నాను టమాటాని. అది మగ్గేలోపు ఇటు సైడు ఇంకొక బాండ్లీ పెట్టేసి స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టాను. అది వేడెక్కుతూ ఉంది. ఈలోపు అది వేడెక్కేలోపు
ఇక్కడ ఒక ప్లేట్లోకి కొద్దిగా శనగపిండి అయితే తీసుకున్నానండి. వంకాయ శనగపిండి కూర అని చెప్పాను కదా, అందుకని చెప్పి శనగపిండి తీసుకున్నాను. అందులో సరిపోయేంత ఉప్పు వేశాను. అదేవిధంగా కొద్దిగా పసుపు వేసుకున్నాను. తర్వాత కారం. ఇక్కడ కారం విషయానికి వస్తే మీరు వెల్లుల్లిపాయ మిక్స్ చేసిన కారం కూడా దొరుకుతుంది కదా, మీరు అదైనా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మామూలు కారం అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు పొడి వేశాను. తర్వాత జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసేసుకున్నాను. వేసి ఇప్పుడు ఈ శనగపిండి అంతా ఉప్పు కారము అంతా బాగా కలుపుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పిండిని కలుపుకున్నామంటే ఆ ఉప్పు కారం అనేది శనగపిండి అనేది బాగా మిక్స్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల కూర కూడా టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బాగా పట్టేసేటట్టుగా చేత్తోటి ఇలా నలిపేసేస్తూ మనం పిండంతా ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసిన పిండి మనం వంకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఇక్కడ చిల్లులు బుట్టలో వేసి పెట్టాం కదా వంకాయలు. ఎక్కువసేపు ఉంచకండి వంకాయల్ని చిల్లులు బుట్టలో, మరీ నల్లబడిపోతాయి అవి. ఒక 2-3 నిమిషాలు మాత్రమే, కొంచెం ఆ నీరంతా ఓడేంత వరకు మాత్రమే అట్టే పెట్టుకోండి. లేదంటే మరీ కండ్రొచ్చేస్తాయి. ఎక్కువసేపు ఉంచామంటే వంకాయ నల్లబడిపోయి కండ్రొచ్చేసేస్తే కూర రుచి అనేది మారిపోతుంది. ఎక్కువసేపు ఉంచుకోకండి. ఈ విధంగా నూనె కలిపిన శనగపిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను నేను. అంటే హాఫ్ పక్కన పెట్టేసేసి హాఫ్ విడిగా తీసుకున్నాను. ఈ విడిగా తీసుకున్న హాఫ్ శనగపిండిలో ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోసుకొని పిండి అయితే కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా కొద్దిగా, చాలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఆ పిండినైతే కొంచెం పల్చగా, అంటే మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాదు, ఏదంటే మనకి కొంచెం దోసపిండి పల్చగా కాకుండా కొద్దిగా గట్టిగా. చూస్తున్నారు కదా మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం గట్టిగా కలిపేసేసుకొని పిండిని మనం ఈ దొండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మీకు మరీ గట్టిగా ముద్దలా రావట్లేదు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఓవరాల్గా మీరు ఏంటంటే కొంచెం దోసపిండి చిక్కదనం వచ్చేంత వరకు కూడా మనం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఆ శనగపిండిని కలుపుకోవాలి. ఈ విధంగా నీళ్లు కలిపిన శనగపిండిని మనం వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం పొడి పిండిని స్టఫ్ చేసామనుకోండి, మనం మూకుట్లో నూనెలో వేసినప్పుడు ఆ వంకాయల్లో ఉండే పొడి అంతా రాలిపోతూ ఉంటుంది. సరిగా అందులో మనం స్టఫ్ చేసిన పొడి అనేది అసలు ఒక్కొక్కసారి అసలు ఈ వంకాయల్లో మనం పిండి పెట్టామా లేదా అనేటట్టుగా ఉంటుంది కదా. అలా ఉండకుండా ఈ విధంగా మనం కొంచెం నీళ్లు కలిపి పిండిని మనం కలిపి ఇందులో స్టఫ్ చేసామంటే ఈ వంకాయల్ని మనం మూకుట్లో వేసిన తర్వాత వేయించేటప్పుడు కూడా మనం అందులో స్టఫ్ చేసిన పిండి అనేది ఎక్కడికి పోదు. అది ఆవిరి తగిలిన వెంటనే ఆ శనగపిండి అనేది ఏమవుతుందంటే మనకి గట్టి పడిపోతుంది. అంటే శనగపిండి కూడా ఉడికినట్టుగా అయిపోయి గట్టి పడిపోతుంది. అప్పుడు ఆ వంకాయల్లోనే స్టఫ్ చేసిన పిండి అనేది అలాగే ఉంటుంది. అప్పుడు మనం కూర తినేటప్పుడు కూడా మనకి వంకాయల్లో పిండి అనేది ఉంటుంది, అంటే అన్నంలో కలుపుకోవడానికి పిండి అయితే ఉంటుంది. ఇది ఇలా చేసి చూడండి, కూర చాలా బాగా వస్తుందండి. అందులో పైగా శనగపిండిలో ఉండే ఉప్పు కారం అంతా కూడా ఆ వాటరు ఆయిల్ అనేది మనం వేయించేటప్పుడు చక్కగా ఈ వంకాయకి కూడా మొత్తం అంతా పట్టేసి రుచి అనేది వస్తుంది. వంకాయ అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా నేనైతే ఈ విధంగా పిండిని కలిపేసేసుకొని వంకాయలు అన్నిట్లలోనూ స్టఫ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ బాండ్లీ పెట్టుకున్నాను కదా, అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో కూడా ఉప్పు వేస్తున్నానండి నేను కొద్దిగా. ఆల్రెడీ శనగపిండిలో ఉప్పు వేసేసాను, సరిపోయేంత చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి మీరు. ఎందుకు ఆయిల్లో మళ్ళీ ఉప్పు వేసానంటే చెప్పాను కదా, కూర అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది నూనెలో ఉప్పు వేయడం వల్ల. నేనైతే వంటని ఈ విధంగానే ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటానండి. అందు గురించి అని చెప్పి మళ్ళీ నేను నూనెలో ఉప్పు వేసేసి కట్ చేసి ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ కూడా ఆ నూనెలో వేసేసి ఒకసారి బాగా కలిపేశాను. అలా కలపడం వల్ల వేసిన వెంటనే ఏంటంటే ఆ నూనె, ఉప్పు వేసిన నూనె అనేది వంకాయలకి బాగా పడుతుంది. వంకాయ అనేది తొందరగా కూడా మగ్గిపోతుంది. చూశారు కదా వీడియోలో, నేను జస్ట్ స్టవ్ని హైలో పెట్టేసేసి దగ్గరే ఉండి ఒక 2 నిమిషాలకే మళ్ళీ కలిపాను. చూశారు కదా అందులో వంకాయ కలర్ అనేది ఎలా మారిపోయిందో. ఈలోపు ఇక్కడ పక్కన టమాటా మగ్గిస్తున్నాను కదా, అది కూడా మగ్గిపోయింది. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం పొడి కారం అయితే వేశాను.
చూసారా, టమాటా అనేది బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. దాంతో బాగా మెత్తగా అయిపోయింది. ఇంకా మనకి ఆప్షనల్, మీకు పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కారం సరిపోతే పొడి కారం అనేది స్కిప్ చేసేయండి. లేదు కొంచెం కారం తింటాం మేము అనుకుంటే కొద్దిగా పొడి కారం కూడా వేసుకోండి, అది ఎర్ర కారం కూడా యాడ్ చేసుకోండి. టమాటా అయితే మగ్గిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ మూకుడైతే పక్కన పెట్టేశాను. ఇక్కడ వంకాయ కూర విషయానికొస్తే స్టవ్‌ని హైలోను, సిమ్‌లోను అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయ అనేది వేయించుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గమనించారో లేదో, నేనైతే అస్సలు మూత పెట్టలేదండి. మూత పెట్టకుండానే మనం వంకాయల్ని మగ్గించుకోవాలి. నూనెలోనే ఉప్పు వేసాం కాబట్టి కూర అనేది తొందరగా మగ్గిపోతుంది. పైగా మూత పెట్టకుండా ఉన్నా కూడా చక్కగా మగ్గిపోతుంది. మనం మూత పెట్టేసామంటే వంకాయ అనేది బాగా మెత్తగా అయిపోతుంది. నేను స్టవ్‌ని హైలోను, సిమ్‌లోను అడ్జస్ట్ చేసుకుంటూ 70% వంకాయ మగ్గిన తర్వాత అప్పుడు మూత పెట్టాను నేను. ఇందాక మీరు కలర్ చేంజ్ అయింది చూసారు కదా వంకాయి. 70% ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్‌లో పెట్టి వదిలేశాను. చూసారా? తర్వాత మూత తీసేసి ఒకసారి వంకాయ కలిపేసానంటే చక్కగా ప్రతి ఒక్క వంకాయ కూడా ఉడికిపోయింది. పైగా మెత్తపడిపోకుండా కాయలాగానే ఉంది. పైగా వేగిపోయింది కూడా వంకాయ అనేది. మనం అదే స్టార్టింగే మూత పెట్టేసామనుకోండి, వంకాయ అనేది ముద్దయిపోతుందండి కూర. అలా కాకుండా మనం ఈ విధంగా 70% మూత పెట్టకుండా వేయించేసుకొని తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసామంటే సింపుల్గా వంకాయ కూర రెడీ అయిపోతుంది. చివరిగా నేనైతే ఇంకా మిగిలిన శనగపిండిని కూడా ఇందులో వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి వేయించేసేస్తున్నాను. శనగపిండిలో మనం ఆల్రెడీ నూనె కలిపాం కదా, ఇప్పుడు మనం చివరిగా ఆ శనగపిండి వేసేయంగానే ఆ పిండిలో ఉండే నూనె కూడా చక్కగా వేగుతుంది. పిండి అనేది మనకి ఆ నూనె ఉండడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. పిండి కూడా ఇంకా వేగిపోయి కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తొందరగా మనం ఈ విధంగా వంకాయ కూర శనగపిండి వేసేసి రెడీ చేసుకోవచ్చు. తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. ఈ టిప్స్ని ఫాలో అయ్యామంటే వంట అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ చల్లారిపోయిన టమాటా గుజ్జులో పెరుగు అయితే కలిపేసేస్తున్నాను. ఈ టమాటా పెరుగు పచ్చడి వచ్చేసి మా నానమ్మ చాలా బాగా చేసేది, నాకైతే చాలా ఇష్టము. ఇంకా ఇవాళ అయితే టమాటా పెరుగు పచ్చడి అదేవిధంగా వంకాయ కూరతోటి లంచ్ అయితే రెడీ చేసేసుకున్నాము. చూసారు కదా, కాయలుగా వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఆ శనగపిండి అనేది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. పైనుంచి మనం వేసిన పిండి వేగి ఉంటుంది కదా, అది కొద్దిగా క్రిస్పీగా, వంకాయ అనేది చక్కగా మగ్గిపోయి ఎంతో టేస్టీగా వంకాయ శనగపిండి కూరను అదేవిధంగా టమాటా పెరుగు పచ్చడితోటి లంచ్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి పెట్టేసి ఇంకా నేను కూడా లంచ్ చేసేసి కాసేపు అయితే పడుకున్నానండి. ఎందుకు అంటే నాకు దగ్గు బాగా ఉంది. ఆ దగ్గు వల్ల ఏంటంటే విపరీతంగా తలనొప్పి వచ్చేసేస్తుంది. ఇంకా దగ్గు ఉంటే ఎలా ఉంటుందో మీకు అర్థమైంది కదా, అనీజీగా ఉందన్నమాట నాకు చాలా. ఇంకా సరే భోంచేసి ఇంకా నేను కాసేపు అయితే పడుకున్నాను. పైగా నాకు మొన్న జ్వరం వచ్చినప్పుడు ఇంజెక్షన్స్ వేయించుకున్నానా, ఆ ఇంజెక్షన్స్ వేయించుకున్న చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ అంటే 2 చేతులకి వేశారు. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం బాగా వాచిపోయింది చెయ్యి అనేది. ఆ ఇంజెక్షన్ అనేది గడ్డ కట్టేసింది. ఇంకా దానికి ఐస్ పెట్టుకుంటూ ఏదో చేస్తూ మొత్తం మీద మేనేజ్ చేస్తున్నాను. ఆ చెయ్యి కూడా ఒకటి బాగా నొప్పి చేసేసింది, బాగా వాపు వచ్చేసి. అది కూడా ఏంటంటే పైగా 4 రోజులకు ఒకసారి బయటపడుతుంది మళ్ళీ ఆ నొప్పి. ఇవాళ సాటర్డే రోజు అయితే మరీ నొప్పిగా ఉంది చెయ్యి. ఇంకా సాయంత్రం పడుకొని అయితే లేచాను. ఇంకా జీవన్ ట్యూషన్కి అయితే బయలుదేరాడు. సాయంత్రం వాడికి ట్యూషన్ ఉంది కదా, స్కూల్ అయితే హాలిడే కానీ ట్యూషన్ అయితే ఉంది. ఇంకా వాడేమో ట్యూషన్కి వెళ్ళొస్తానని చెప్పి ఇంకా బాయ్ చెప్పి వాడైతే ట్యూషన్కి బయలుదేరాడు. ఇంకా నేను కృష్ణ కూర్చున్నాము. ఈలోపు కొరియర్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి స్టీల్ది ప్యాన్ అండి. ఇది మీషోలో బుక్ చేసుకున్నాను నేను మీషోలో కొనుక్కున్న ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉంటేనేమో లింక్ ఇవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నారు. అది లింక్ ఇవ్వడం అనేది షార్ట్ వీడియోస్లలో అయితే నాకు రావట్లేదండి. మరి లాంగ్ వీడియోస్లలో కూడా ఎలా ఇస్తారు అనేది నాకు తెలియట్లేదు. నేను దాని గురించి చూసి మా వారిని కూడా అడిగి కనుక్కొని నేను తప్పకుండా లింక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం టైం పడుతుందండి, ఒక 2-3 రోజులు. నేనైతే దాని గురించి చూసి సెర్చ్ చేసి తప్పకుండా లింక్ ఎలా ఇవ్వాలో తెలుసుకొని నేను లింక్ అయితే ఇస్తాను. ఇంక ఈ ప్యాన్ వచ్చేసి 230 రూపీస్ ఏమో పడిందండి. కాస్ట్ కూడా అంత వెయిట్ అయితే లేదు.
నార్మల్గా ఉంది. అంటే మరీ హైలో పెట్టేసేసుకొని వండుకునే అలా కూడా కాదు. సిమ్‌లో పెట్టినా కూడా మాడిపోయేటట్టే కనిపిస్తోంది. చూడాలి ఇంకా దీని వాడకం ఎలా ఉంటుంది అనేది వాడైతే చూడాలి. కాకపోతే రిటర్న్ ఇచ్చేసే అంత ఇదిగా అయితే ఏం లేదులెండి. పర్వాలేదు ఉంచుకోవచ్చు. మనం పోపులేసుకోవడానికి, ఏదైనా పచ్చళ్ళు అవి చేసుకోవడానికి చిన్నదిగా బానే ఉంది అని అనిపించింది. ఇంకా కృష్ణ ఆల్రెడీ వాడేవో మ్యాథ్స్ చేసుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. ఇంకా నేను కాసేపయితే కూర్చున్నాను ఇంకా అలాగే. ఇది కొరియర్ ఇదొచ్చిందా, ఇదొచ్చిన కాసేపటికి మళ్ళీ ఇంకొక కొరియర్ అయితే వచ్చింది. ఇంకా అదేంటంటే జాలీ అనమాట. మనం జ్యూస్‌లవి చేసుకున్నప్పుడు ఫిల్టర్ చేసుకుంటాం కదా! ఒక పెద్దది జాలీను, దానికి మళ్ళీ ప్లస్ టీ ఫిల్టర్ గూడా ఇచ్చాడు. ఇంకా అది ఇది 2 అని చెప్పనని అనుకోని బుక్ చేశాను గానీ, నాకది జాలీ కొంచెం చిన్నదిగా అనిపిచ్చింది. అది మనం జ్యూసులు చేసుకునేది. ఫిల్టర్ మాత్రం కొంచెం చిన్నగా అనిపిచ్చింది. కానీ పర్వాలేదు, ఆ ప్రైస్‌కి అది పర్వాలేదు అనైతే అనుకున్నాను. నేనైతే సాయంత్రం మరీ చీకటి పడిపోకముందే కాస్త జడ అయితే వేసుకుందాము. ఇలా కూర్చొనుంటే ఇలాగే ఉంటుందిలే డల్‌గా అని చెప్పనని ముందు జడేసుకుందామని అయితే వెళ్ళి జడేసుకొనైతే వచ్చాను. ప్యాన్ అయితే చూడ్డానికి బానే ఉందండి. చూడాలి దాన్ని వాడి మరీ మాడిపోతుందా, బానే ఉంటుందా అని అయితే చూడాలి. ఆల్రెడీ పాలైతే పెట్టేశాను పిల్లలకి. నైట్‌కేమో కొంచెం కూర మిగిలింది. మా పిల్లలకి వాళ్ళ లంచ్ అయితే చాలా బాగా నచ్చేసింది ఇద్దరికీను. పెరుగు పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. కూర కూడా తిన్నారు. కొంచెం కూర మిగిల్చారు. అది రాత్రికి కృష్ణ తింటాడు. వాడు చెప్పాడు ఆల్రెడీ, అమ్మ నేను రాత్రి కూర అన్నమే తింటాను అని చెప్పాడు. సరే నాన్న అలాగేలే అన్నాను. నైట్‌కి ఇంకేమన్నా చెయ్యాలి మళ్ళీను. జీవన్‌కి, వాడికి యాక్చువల్‌గా అయితే మా వారు లేరు, ఊరెళ్ళారు. మా ముగ్గురికే లంచ్, డిన్నరు ఇవాళ. ఆయన నైట్ వచ్చేస్తారు మళ్ళీను. ఆయన ఆల్రెడీ లేట్ వస్తారు కాబట్టి 11 అవుతుంది, తినేసేసి వస్తారు కదా! మా ముగ్గురికైతే ఏదైనా చేసుకోవాలి. అయితే ఈ బాక్స్ నేను మీషోలో కొన్నాను అని చెప్పాను. ఆల్రెడీ నేను వీడియోలో మీతో షేర్ చేశాను కదా! అయితే నాకు కామెంట్స్ చాలా వచ్చాయండి. ఆ బాక్స్ మీరు ఎలా యూజ్ చేస్తున్నారు? మీరు ఏమేమి పెట్టుకున్నారు అందులో? ఒకసారి బాక్స్ గురించి చెప్పండి అని అయితే అడిగారు. అందుకని చెప్పి మళ్ళీ చూపిస్తున్నానండి నేను. ఇదొచ్చేసి 3 లేయర్స్ బాక్స్ అయితే వచ్చిందండి. దాంట్లో పార్టీషన్స్ వచ్చింది ఇలాగా. 6 వచ్చింది. ఒక్కొక్క బాక్స్‌కి 6 వచ్చిందనమాట పార్టీషన్. నేను అందులో పెట్టుకున్న ఐటెమ్స్ అన్నీ వచ్చేసి కొన్నేమో చిలకల పొడిలో కొన్నవి, కొన్నేమో ఆన్‌లైన్‌లో కొన్నవి జ్యువెలరీలన్నీ అందులో పెట్టేసేసుకున్నాను నేను. రబ్బర్ బ్యాండ్లు అన్నీను. ఆ బాక్స్‌దే అడిగారని చెప్పి బాగా కామెంట్‌లలో అది కూడా షేర్ చేస్తున్నాను. నైట్‌కొచ్చేసి ఇక్కడ ఉప్మా అయితే చేసేసుకుంటున్నాము. అది చేసేయమ్మా సింపుల్‌గా అయిపోతుంది. తలా కాస్త తినేసేసి అన్నం కూడా ఉందిగా తినేస్తే అయిపోతుంది అన్నారు పిల్లలు. అయితే నేను మంచినీళ్ళు తాగేటప్పుడు పిల్లల్ని అడుగుతానండి, నాన్న మంచినీళ్ళు తాగుతారా కాస్త అని చెప్పనని. మనకి డైరెక్ట్‌గా తీసుకొని తాగడం కన్నా అలా ఎవరన్నా అడిగినప్పుడు కొన్ని ఇవ్వు తాగుతాను అని అంటాం కదా! జనరల్‌గా నాకు తెలిసి అంటాము. అది నేను తాగేటప్పుడు పిల్లల్ని అడుగుతాను. అడిగితే ఇవ్వమ్మా తాగుతాం అంటారు. మామూలుగానే పిల్లలు స్కూల్‌లో మంచినీళ్ళు అనేవి తక్కువగా తాగుతూ ఉంటారు. అలాగే అది వాళ్ళకి అలవాటైపోయి వాళ్ళు మంచినీళ్ళు తాగినప్పుడు నన్ను అడుగుతారు, అమ్మ మంచినీళ్ళు తాగుతావా అని చెప్పనని. ఇదేదో బావుంది అని అనుకున్నాను నేను. మీరు కూడా ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మనం తాగేటప్పుడు అలాగే వాళ్ళని అడిగి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చామనుకోండి, పిల్లలు కూడా ఎక్కువగా వాటర్ తాగినట్టుగా ఉంటుంది. అది మనకి వాళ్ళకి అలవాటైపోయి మనకు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఈ ఐడియా బావుంది అని చెప్పనని మేమైతే అదే ఫాలో అవుతున్నాము. నేను తాగినప్పుడు పిల్లల్ని అడగడము, పిల్లలు తాగినప్పుడు నన్ను అడగడము, ఇది మా ఇంట్లో అలవాటైపోయింది మాకది. దాంతోటేంటంటే వాటర్ అనేది కొంచెం తక్కువగా తాగుతూ ఉంటాం కదా! రోజుకి ఇన్ని లీటర్లు వాటర్ తాగాలి అని చెప్తూ ఉంటారు. ఆ వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి. ఈ ఐడియా మాత్రం మా ఇంట్లో బాగా వర్కౌట్ అయ్యింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ ఐడియాని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా అయితే తప్పకుండా చెప్పండి. నైట్ డిన్నర్‌కి నేనైతే గోధుమ రవ్వ ఉప్మా చేద్దామని చెప్పి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేస్తున్నానండి. ఉప్మా కంప్లీట్ అయిపోయింది. రవ్వ అయితే పోసేసాను అందులో. అది ఉడికేలోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పనని బయటున్న గిన్నెలన్నీ సదిరేసేస్తున్నాను. పొద్దున మెయిడ్ తోమేసి వెళ్తుంది కదా! అవైతే తడంతా ఆరిపోతాయి. ఆరిన తర్వాతే నేను లోపల సదిరేసేసుకుంటానండి. ఎందుకంటే కాస్త తడిగా ఉన్నాయనుకో మళ్ళీ బొద్దింకలొస్తాయి ఆ తడి గిన్నెలన్నీ తెచ్చి లోపల పెట్టుకుంటే. అందుకని చెప్పి కాస్త అవన్నీ ఆరిపోయిన తర్వాత పెడుతూ ఉంటాను. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పిన్ని ఎప్పుడు అంటూ ఉంటారు ఒక మాట,
అదే పనిగా నువ్వు గిన్నెలు సదురుకోవడం అనేది పెట్టుకోకుండా, నువ్వు ఏదో ఒక పనికి బయటికెళ్తావు గదా! ఆ వెళ్ళినప్పుడు ఆ చేత్తో ఒక 2 తెచ్చి లోపల పెట్టేసుకో. మళ్ళీ ఏదో ఒకటి బయటికి పనుండి వెళ్తావు గదా! ఆ వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక 2 తెచ్చి పెట్టేసేసుకుంటే, ఆ పని అవుతుంది. నువ్వు బయటికెళ్ళి ఏదో పని మీద ఎళ్తావు గదా! ఆ పని అవుతుంది అని చెప్పనైతే అనేవారు. అప్పటినుంచి నేనెప్పుడు బయట వాష్‌రూమ్‌కి గానీ, అట్లా బయటికెళ్ళినప్పుడు వస్తూ చేత్తో ఓ 2 గిన్నెలు పట్టుకొనొచ్చి పెట్టేస్తూ ఉంటాను. దాంతోటి తక్కువ అనిపిస్తాయి గిన్నెలు. ఇంక మొత్తం మీద గిన్నెలు గూడా సర్దేశాను. ఉప్మా ఉడికిపోయింది ఈలోపు. ఇంకా కిచెన్ అయితే క్లీన్ జేసుకోవాలి. ఇంక నైట్ డిన్నర్ పిల్లల అన్నం అది తినేసిన తర్వాత ఇంక నేను కూడా కాస్త ఉప్మా తిన్నాక ఇంక ఈ గిన్నెలన్నీ బయటేసేసి కిచెన్ క్లీన్ చేసేసుకుంటే ఇవాల్టికి నా పనైతే కంప్లీట్ అయిపోతుందండి. నా షోల్డర్ మాత్రం విపరీతంగా నొప్పొచ్చేసేస్తుంది. బాగా వాపొచ్చేసింది. ఇంక అదైతే భరించలేకపోతున్నాను నేను. ఐస్ పెట్టుకుంటున్నాను డైలీ. బాగా గడ్డ కట్టేసింది ఇంజెక్షన్ అనేది. నా శనివారం రోజైతే ఇలా గడిచిందండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటైతే మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.